హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు ఎగ్ సేమియా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే టేస్టీ రెసిపీ అండి ఇదైతే. ఇంట్లో మనకు టిఫిన్ పిండి లేనప్పుడు కానివ్వండి, లేదా రైస్ కర్రీ చేసుకునే ఓపిక కానీ టైం కానీ లేనప్పుడు ఇలా ఎగ్ సేమియాని ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా కడుపు నిండా తినేయొచ్చు. చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ టేస్టీ ఎగ్ సేమియాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 కప్పు వరకు సేమియాని వేసుకోండి. ఇలా సేమియా వేసిన తర్వాత గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ సేమియా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనము ఆయిల్ వేసి ఫ్రై చేయడం వలన సేమియా ఉడికించేటప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా మనకు గుల్లగా అంటే పొడి పొడిగా చాలా చక్కగా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే సేమియా ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనము హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదండి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నట్లయితే సేమియా అనేది మనకు ఇలా చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. సో చూస్తున్నారు కదండి. ఇలా సేమియాని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మనము సేమియా తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 3 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి. ఇలా నీళ్ళని పోసుకున్న తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1/4 టీ స్పూన్ వరకు వేసానండి. మీరు తినే టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ అయినా సరే చేసుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి సేమియాని బాగా కలుపుకొని ఈ సేమియాని 80% వరకు ఉడికించుకోవాలి. ఇలా మనము మూత పెట్టేసుకొని ఉడికించుకున్నట్లయితే సేమియా అనేది తొందరగా ఉడుకుతుందండి. టైం కూడా సేవ్ అవుతుందన్నమాట. అలాగే సేమియా ఉడికేటప్పుడు ఇలా మధ్య మధ్యలో మూత తీసి 1-2 సార్లు చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మనకు సేమియా మరీ మెత్తగా ఉడికిపోయినా సరే అంత బాగుండదండి. సేమియా కొంచెం పొడి పొడిగా ఉంటేనే చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఇలా 1-2 సార్లు మూత తీసి చెక్ చేసుకుంటూ సేమియాని అయితే ఉడికించుకోవాలి. ఈ సేమియాని 80% వరకు ఉడికించుకోవాలండి. 100% అయితే ఉడికించుకోకూడదు. అది ఎలా అంటే చూడండి, ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఇలా సేమియాని చేతిలోకి తీసుకొని ప్రెస్ చేసినప్పుడు మనకు ఈజీగా కట్ అవ్వాలన్నమాట. మరీ మెత్తగా అయితే ఉండకూడదండి. సో ఈ విధంగా ఉడికించుకున్నట్లయితే మనం చేసే ఈ రెసిపీ చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా కుదురుతుంది. సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము ఈ సేమియాని ఒక స్టైనర్లోకి తీసేసుకుందాము. ఇలా స్టైనర్లోకి తీసుకున్నట్లయితే ఆ వేడి నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోతాయండి. సేమియా మనకు పొడి పొడిగా ఉంటుందన్నమాట. ఇలా సేమియాని స్టైనర్లోకి తీసుకున్న తర్వాత 1 గ్లాస్ వరకు చల్లని నీళ్ళని ఇలా పైనుంచి పోసుకున్నట్లయితే సేమియా ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా చాలా బాగుంటుందండి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ సేమియాని అయితే రెడీగా పక్కనుంచుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. నెక్స్ట్ 2 పచ్చిమిరపకాయలని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువ కాదు, జస్ట్ మనకు లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఒక 10-15 సెకండ్ల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సైడ్కి తీసేసుకొని మధ్యలో కొంచెం గ్యాప్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 3 కోడిగుడ్లని పగలగొట్టుకొని తీసుకోవాలి. ఇక్కడ మీకు కోడిగుడ్లు కొంచెం ఎక్కువ కావాలంటే ఈ ఎగ్స్ అనేవి 4 వరకైనా సరే తీసుకోవచ్చండి. అలాగే ఎగ్స్ వేసిన తర్వాత వెంటనే కలపకూడదండి. 1 నిమిషం వరకు అలాగే వదిలేసి ఆ తర్వాత కలుపుకున్నట్లయితే మనకు మరీ పొడి పొడిగా కాకుండా ఈ ఎగ్ అనేది కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగా వస్తాయన్నమాట. నేను ఇక్కడ ఎలా అయితే కలుపుతున్నానో సో ఆ విధంగా కలుపుకోండి. ఇలా 1 నిమిషం వరకు మనము కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే మనకు ఈ ఎగ్ అనేది ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లో వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ ఎగ్ని కూడా ఇలా 1 నిమిషం నుంచి 2 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకైతే ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1/4 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్పైసెస్ ఎగ్కి అన్ని వైపుల నుంచి బాగా పట్టేలా చక్కగా కలుపుకోవాలి.
ఇలా కలుపుతూ ఇప్పుడు ఇందులోకి మనము సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఆల్రెడీ మనము సేమియాలోకి సాల్ట్ వేసాం కాబట్టి ఎక్కి ఎంత సాల్ట్ అయితే పడుతుందో సో అంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేనైతే జస్ట్ పావు టీ స్పూన్ వరకు వేసానండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా ఈ స్పైసెస్ కూడా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియాని అయితే యాడ్ చేసుకుందాము. సేమియా వేసుకున్న తర్వాత ఈ ఎగ్లో సేమియా అంతా బాగా కలిసేలా అన్ని వైపుల నుంచి కలుపుతూ ఒక 2 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇందులో మీరు కావాలనుకుంటే వెజిటేబుల్స్నైనా సరే యాడ్ చేసుకోవచ్చు. మనం స్టార్టింగ్లో ఉల్లిపాయ ముక్కలు వేసాం కదండి, సో అదే టైంలో క్యారెట్, బీన్స్ లాంటివి ఏదైనా సరే మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఈరోజు అయితే సింపుల్గా ప్రిపేర్ చేశానండి. ఇప్పుడు ఫైనల్గా ఇలా ఫ్రై చేసుకున్న ఈ సేమియాలోకి 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలాని వేసుకోండి. చాట్ మసాలా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి. నిమ్మరసం వేయడం వలన కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఫైనల్గా సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీన్ని మీరు కావాలనుకుంటే పిల్లల లంచ్ బాక్స్ కోసమైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైతే హ్యాపీగా కడుపు నిండా తినేస్తారండి, అంత బాగుంటుంది. సో ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని డైరెక్ట్గా ఇలాగే తినేయొచ్చండి. ఇందులోకి ఎలాంటి చట్నీ కానీ ఏమీ అవసరం లేదు. మనము డైరెక్ట్గా ఇలానే తినేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.